సార్ మీ పేరు? కిషోర్ అండి. ఏం చేస్తూ ఉంటారండి? నేను కరాటే మాస్టర్ని. అందులో ఇదిగోండి మీది మా హోటల్. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత వచ్చి హోటల్కి మా ఆవిడకి సాయం పడుతుంది. యాక్చువల్లీ మా ఆవిడ చూసుకుంటుంటుంది. తర్వాత నేను 7:30 క్లాస్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి నేను హోటల్ చూసుకుంటూ ఉంటాను మా ఆవిడకి సహాయంగా. సార్ మీరు ఏం చదువుకున్నారండి? నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివానండి అండ్ ఎంఏ సైకాలజీ కూడా చదివాను. ఎంఏ సైకాలజీ చదివారు? యాక్చువల్లీ సర్టిఫికేట్ ప్రకారం అయితే డిగ్రీ బిఏ చదువుకున్నాను. తర్వాత ఏంటంటే ఎగ్జామ్స్ ఫీజు కట్టుకోలేక చదివేసాను, మొత్తం సబ్జెక్టులన్నీ చదివేశాను. మీరు ఎంఏ అంటున్నారు కాబట్టి, ఎంఏ ఎకనామిక్స్ అంటున్నారు కాబట్టి, ఎంఏ పొలిటికల్ సైన్స్ అంటున్నారు కాబట్టి, ఒక వ్యవస్థలో పనులు అసలు ఎలా జరుగుతాయి అంటారు? రాజ్యాంగం పరంగా జరగాల్సిన పనులు ఎలాంటి వ్యవహారాలు జరుగుతాయి అంటారా? పరిపాలన విధానంకి వచ్చేసరికి ఇప్పుడు కానీ పరిపాలన ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు, ఒకప్పుడు రాజులైనా సరే దేశాన్ని అభివృద్ధి చేయటం, దేశానికి రెవెన్యూ సంపద తేవటం, ప్రజల్ని సుఖశాంతులుగా సంతోషించడం, ఇది చేయాల్సినటువంటి పని. అది రాజులైనా ఇప్పటి కాలపు మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎవరైనా సరే ఇదే చేయాలి. మరి గత 5 ఏళ్ళు ఏం జరిగిందంటే, ఈ 2 ఏళ్ళు ఏం జరిగిందంటే, రెండింటికి కంపారిజన్ ఎలా చూస్తారు మీరు? గత 5 ఏళ్లలో అన్ని ఫ్రీ పథకాలు జనాలకి అన్నీ తీసుకొచ్చి ఫ్రీగా ఇవ్వటం, ఇంప్రూవ్మెంట్ లేదు, ఒక కంపెనీస్ తేలేదు, తెచ్చి ఏంటి అసలు రాష్ట్రానికి రాజధాని నిర్మించలేదు. ఫస్ట్ ముందు ఎవడైనా సరే ఏ రాజైనా ముందు ఆడు వెళ్ళేటప్పుడు ముందు తన రాజధాని నిర్మించుకుంటాడు. ఆ రాజధాని నిర్మించుకున్న తర్వాత మిగతా పనులు మొదలు పెడతాడు. అసలు రాజధానే లేదు. రాజధాని 3 ముక్కలుగా డివైడ్ చేసినంటే అంటే ఆయన ధోరణిలో ఏంటంటే అక్కడ చేస్తే కొంత డెవలప్మెంట్, ఇక్కడ చేస్తే కొంత డెవలప్మెంట్, అక్కడ చేస్తే డెవలప్మెంట్ అని. అసలు రాజధాని ఏది మన ఔరంగజేబు చేసేవాళ్ళు అండి వెనకట్లో. కాసేపు అటు కాసేపు ఇటు మార్చాడు ఆ రాజధాని. అట్లా కాకుండా ఒకసాట పరిపాలన చేయాలి. అసలు రాజధాని నిర్మించలేదు, కంపెనీస్ తేలేదు, రాష్ట్రానికి రెవెన్యూ తేలేదు. మా పిల్లలందరూ ఉద్యోగాలు డిగ్రీ బీటెక్ ఇంజనీరింగ్ చదువుకున్న తర్వాత రాష్ట్రం దాటి వేరే చోటికి ఉద్యోగాలు చేసుకున్నారే తప్ప మన రాష్ట్రంలో ఒక్క కంపెనీ లేదు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కంపెనీ తెస్తే మేమే తెచ్చాం, మా క్రెడిట్ స్టోరీ పాల్పడుతున్నాడు అనే విధంగా మాట్లాడుతున్నాడు. సరే మీరు తెచ్చారు కదా, మీరు తెచ్చా అంటున్నారు కదా, మేము తెచ్చాం, మా పేరు కూడా చెప్పచ్చు కదా, అభివృద్ధి పరంగా మేము కూడా సపోర్ట్ చేస్తాం, ఎందుకని అపోజిషన్ పార్టీ చెప్పట్లేదు అంటారా? వాళ్ళ వైఖరి ఎందుకని మేము వస్తే తరివేస్తాం, మేము వస్తే తీసేస్తాం, ఇదే వైఖరి ఎందుకు ఉందంటారు వాళ్ళలో? సార్ ఎవరు పెట్టారా కదండి. ఇప్పుడు విజయవాడలో పండిట్ నెహ్రూ బస్టాండ్ కట్టారు. బస్టాండ్ అంతకుముందు ఉన్న ప్లేస్ అక్కడ ఎలా ఉండేది, విజయవాడలో చెత్త అంతా అక్కడ ఇచ్చేవాడు. అంత పెద్ద ప్లేస్ని అలా ఎందుకు దుర్వినియోగం చేశారని ఎన్టీ రామారావు గారు దాన్ని ఆలోచించి పండిట్ నెహ్రూ బస్టాండ్ కట్టాడు. ఆ బస్టాండ్ కట్టింది ఎవరు? నందమూరి తారక రామారావు. కానీ దాన్ని ఓపెన్ చేసింది ఎవరు? మరి చెన్నారెడ్డి గారు ఓపెన్ చేశారు. ఎవరు కట్టారు, ఎవరు ఓపెన్ చేశారు, ఎవరు తెచ్చారు అనేది కాదండి. ఇప్పండి ఎవరైనా తేవండి, రాష్ట్రానికి దేని ఉపయోగపడిందా లేదా, ప్రజలకి ఉపయోగపడిందా లేదా అన్నదే ముఖ్యం. మీరే తెచ్చారు, సరే మీరే తెచ్చారు కదా, ఓకే ఉంచండి. ఒకవేళ నెక్స్ట్ వాళ్ళు మీరే వచ్చారనుకోండి, ఏంటి మీరే తెచ్చారన్నారు కాబట్టి మీరే వచ్చారనుకోండి, ఆ కంపెనీని ఇంకా అప్డేట్ చేయండి, దానిలో మంచి మంచి ఉద్యోగాలు ఇంకా ఎక్కువ ఇవ్వండి. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కంపెనీ తెచ్చాడు, ఎస్టాబ్లిష్ చేశాడు, అందులో 200 ఉద్యోగాలు ఏర్పాటు చేశాడు అనుకోండి. ఒకవేళ మీరు వస్తే మళ్ళీ నెక్స్ట్ టైం 200కి ఇంకో 200 ఎక్స్ట్రా, ఇంకో ఉద్యోగాలు ఎక్స్ట్రా ఇప్పించండి. అంటే ప్రజలకు ఉపయోగపడింది చేయాలి తప్ప నేను తెచ్చాను నువ్వు తెచ్చాను ఎవరు తెస్తే ఏంటి? ఇక్కడ ప్రజలకు ఉపయోగపడిందా లేదా, ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారా లేదా, ఇది ముఖ్యం. అంటే ఇక్కడ మనం చూసుకుంటే మీరు పొలిటికల్ అంటున్నారు కాబట్టి, మీరు చదువున్నారు కాబట్టి, పొలిటికల్ పార్టీలుగా వాళ్ళ వైఖరిని ఎలా చూడొచ్చు? 2 పార్టీల వైఖరి ఎలా ఉందంటారు? ఎవరు ఇప్పుడు దాంట్లో ఉన్న పొలిటికల్ పార్టీ ఎవరైతే హెడ్ ఉంటారో హెడ్కి ఒక అవగాహన ఉంటుంది, ఇలా పరిపాలించాలి, ఇలా ఉంచాలనే అవగాహన ఉంటుంది. ఇద్దరు వైఖరి ఎలా ఉందంటారు? ఏం చూసారంటారు? ఇద్దరిలో వైఖరి ఎలా ఉంది, ఏం చూసారంటారు వాళ్ళిద్దరి మధ్య? చంద్రబాబు నాయుడు గారేమో నాకు తెలిసినంత వరకు ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలనే లక్ష్యం తప్ప ఈ ఏజ్లో ఆయనకి అసలు వేరే ఆలోచన లేదు. అంత వయసు వచ్చి కంపెనీస్ కోసం కష్టపడాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏదైనా చేయాలి, అనవసరంగా హైదరాబాద్ అంత డెవలప్ చేసి ఇచ్చేసాను, అదేదో మనకు కూడా చేసి ఉంటే బాగుంటుందని నాకు తెలిసి ఆయన లోన్ బాధపడుతూ ఉండొచ్చు. కానీ జరిగిపోయింది. ఇప్పుడు అక్కడ ఉన్న ఆ 2002 హైటెక్ సిటీలు, ఆ సాఫ్ట్వేర్ అన్నీ అక్కడ పెట్టి తీసాలేము కదా, ఇది వాళ్ళు ఎస్టాబ్లిష్ అయిపోయాడు. సో ఇక్కడికి ఏదైనా తేవాలి, ఆయనకి ఇక్కడికి ఏదైనా తేవాలి, ఇక్కడ ఏదైనా డెవలప్మెంట్ చేయాలని ఆలోచన తప్ప ఈ వయసులో ఆయనకి వేరే దోచుకోవాలి, మట్టి దోచుకోవాలి, ఇసుక దోచుకోవాలి, ఆ మంత్రి కట్టినటువంటి ఆయన కూల్చేయాలి,
అటండి ఎక్కడ నేను చూడలేదు. ఆయన అట్లా చేయడు. చేసుకుని ఆయనకు ఉపయోగం ఉంది. ఆయనకి రాష్ట్ర డెవలప్మెంట్ కావాలి, మాకు కూడా కావాల్సింది అదే. ఇప్పుడు ఈయన కాకపోయినా ఆయన కాకపోయినా ఎవరు చేసినా సరే రాష్ట్ర డెవలప్మెంట్ కావాలి, కంపెనీస్ కావాలి. మా పిల్లలు ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుకున్న తర్వాత బయట మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టకుండా మన రాష్ట్రంలో ఉద్యోగాలు కావాలి, మంచి జీతాలు కావాలి, మంచి భవిష్యత్తు కావాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి, వాళ్ళ పార్టీ వైఖరి మీరు చూస్తూ ఉన్నారు, ఆయన మాట్లాడే మాటలు విధానాలు చూస్తున్నారు, ఎలా చూడొచ్చుంటారు ఆయన విధానాలని, ఏ రకంగా చూడొచ్చుంటారు? ఇక్కడ తెలుసో తెలియకో మాట్లాడుతూ ఉంటారండి వాళ్ళు. ఏంటంటే ఇప్పుడు తను చేయలేదు, ఈజుడు చేస్తే నచ్చదు. మరి 5 ఏళ్ళు ఆయన అలా మాట్లాడుతున్నాడు. మరి 5 ఏళ్ళు ఉన్నాడు, 5 ఏళ్లలో రాజధాని ఎందుకు నిర్మించలేదు? ఏమంటే 5 ఏళ్ళు పడుతుందండి ఒక రాజధాని నిర్మించడానికి? గట్టిగా ఒక రాజు అనుకున్నాడు అనుకోండి, ఆ కోటని 1 సంవత్సరం నిర్మించేయచ్చు. అలాగే 5 ఏళ్ళు పట్టిందండి ఒక రాష్ట్ర రాజధాని నిర్మించగా. 5 ఏళ్ళైనా రాష్ట్ర రాజధాని నిర్మించాడండి. వాటర్ ట్యాంకులకి ఏదో కలర్ ఉందని చెప్పి వాటర్ ట్యాంకులకి ఆ కలర్ వేసుకున్నాడు అన్ని ఊళ్ళల్లో. ఏంటది అయ్యా చేయాల్సింది? అంటే ఆయన కింద 40 మంది సలహాదారులు ఉన్నారు, ఎందుకని వాళ్ళు కూడా ఇవ్వలేకపోయారు అంటారు? మరి అంత నాకు తెలిసి వాళ్ళు సరైన సలహాదారుడు అయితే కాదండి. సరైన సలహాదారుడు అయితే అసలు ఆయన ఇలా ఉండేవాడు కాదు, బ్రహ్మాండంగా పరిపాలన చేసేవాడు. ఆయన ఇంకో 40 ఏళ్ళు ఆయనే జగన్మోహన్ రెడ్డి వెళ్ళేవాడు. సలహాదారులే చెరగొట్టింది ఆయన్ని. అంటే మీరు సలహాదారులు చెరగొట్టారంటున్నారు కానీ వాళ్ళు కూడా కొంతమంది బయటకు వచ్చి మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏమన్నారు? అసలు ఆయనకి మేము ఇచ్చే సలహాదారు ఎప్పుడు పట్టించుకోలేదని కూడా కొంతమంది వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కూడా ఉంది కదా. అంత డెప్త్గా అయితే నేను చెప్పలేనండి. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పారు, ఈయన ఏమి విన్నాడు, ఈయన ఎందుకు వద్దన్నాడు నాకైతే తెలియదు. ఎందుకంటే అంత లోతుగా తెలియదు. ఎందుకంటే నేను ఆ డిపార్ట్మెంట్లో ఒక సౌద్యోగం అయితే లేదా అక్కడైనా కనీసం ఏదైనా ఉద్యోగం పనిచేస్తుంటే నా కళ్ళ ముందు చూస్తే నేను అంటాను. కళ్ళ ముందు చూడకుండా వాళ్ళేదో అన్నారని వీళ్ళేదో అన్నారని నేను కరెక్ట్గా చెప్పలేనండి. నాకు తెలిసేనంటే సరైన సలహాదారుడు ఇవ్వకపోవడం జరిగి ఉండాలి, లేదా ఏదో సంథింగ్ జరిగిందండి. పరిపాలన మాత్రం నాశనం అయిపోయిందండి, రాష్ట్రం నాశనం అయిపోయింది. ఇక్కడ పొలిటికల్ పార్టీగా అధినాయకుడిగా ఉండాలంటే ప్రజల పట్ల, పక్క సమాజం పట్ల అవగాహన ఉండాలి. అవగాహన పరంగానే చేయాల్సిన, ప్రజలకు మనం ఏం చేస్తే మనం నమ్ముతారు, ఏం చేస్తే వీళ్ళకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, యువతకి నెక్స్ట్ తరానికి మనం ఇవ్వాలనే ఆలోచనలోనే ఉంటారు కదా పొలిటికల్ నాయకులు అనేవాళ్ళు. మరి ఇక్కడ రాష్ట్రంలో పరిస్థితి గత 5 ఏళ్ళలో ఈ 2 ఏళ్ళలో ఆ పరంగా ఏ మార్పులు కనిపించినాయి అంటారు? ఎందుకు అలా జరిగింది అంటారు? అసలు ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా దీన్ని పదవి కింద ఊహించుకోకూడదు. ఇది ఒక ఉద్యోగం అనుకోవాలి. నేను 5 ఏళ్ళు ఉద్యోగం బాగా చేస్తే నా ఉద్యోగం ఇంకొంచెం పెరుగుతుందని ఆలోచనలో ఉండాలి. నేను ఎమ్మెల్యేని, నేను ఎంపీని, నేను ముఖ్యమంత్రి, నేను చెప్పిందే శాసనం, నేను చెప్పిందే జరగాలి, కూర్చో నుంచో అని ఉండకూడదు. ఇది నాకు ఉద్యోగం, ఈ ఉద్యోగాన్ని నేను సిన్సియర్గా నిర్వర్తించాలి. నేను చేసే ఉద్యోగం వీళ్ళందరికీ నచ్చాలి, నచ్చితే వీళ్ళు నన్ను ఇంకో 5 ఏళ్ళు ఎక్స్టెన్షన్ చేస్తారు అనే ఆలోచనలో ఉండాలి తప్ప ఏంటి ఈ ఇష్టం వచ్చినట్టుగా నోటికొచ్చిన మాట్లాడి నోటికొచ్చిన పనికిరాని పిచ్చి పథకాలు చేసేసి ఏంటి జనాలకు ఉపయోగపడనివి, రాష్ట్రానికి ఇంప్రూవ్మెంట్ లేనివి, రాష్ట్రానికి రెవెన్యూ రానివి ఇవన్నీ చేయడం అనవసరం కదా. మరి ఇక్కడ మనం హైదరాబాద్ మీరు చంద్రబాబు నాయుడు గారు రోల్ మోడల్గా చూపిస్తూ ఉన్నారు, మరి అమరావతిని కూడా ఆయన రోల్ మోడల్గా చేస్తా అని చెబుతున్నారు. నిజంగానే అమరావతి ఆ రోల్ మోడల్గా అవుతుంది అంటారా? అవుద్దండి, అవుద్ది, టైం పడుతుంది. ఏమండి ఇది రైతు బజార్లకు వెళ్ళి కిలో టమాటా పట్టమంటే మామిడిలో గమనం పట్టుకొచ్చినంత ఈజీ కాదండి. ఒక రాజధాని నిర్మించడం అంటే కనీసం 5 ఏళ్ళని టైం ఇవ్వాలా, ఫండ్స్ ఉండాలి, డబ్బు ఉండాలి. ప్రభుత్వం దగ్గర ఖజానా డబ్బు లేకుండా నిర్మించమంటే లాస్ట్ ప్రభుత్వంలో అసలు తాకట్టు ఇది పలానా తాకట్టు పెట్టలేదని చెప్పండి. పార్కులు ఏంటి, వడా బిల్డింగ్లు ఏంటి, ఇన్ని తాకట్టు పెట్టేశారండి, అన్నీ తాకట్టు పెట్టేశాడు. అసలు డబ్బు ఏదండి రాష్ట్రాన్ని డెవలప్ అంటే? ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని నిర్మించాలన్నా, ఒక ఇల్లు కట్టాలన్నా, ఇంప్రూవ్మెంట్ చేయాలని డబ్బు అనేది ఉండాలిగా. అంతా ఊడ్చేసి అంతా అప్పులు చేసేసేసి డెవలప్మెంట్ చేయమంటే ఎట్లా చేస్తారు? ఓ పక్కన జనాలకు ఫ్రీ బస్ కావాలంట, ఓ పక్కన గవర్నమెంట్కి జీతాలు పెంచాలంట, ఆల్ సైకిల్ చేస్తారు, వీళ్ళు సైకిల్ చేస్తారు జీతాల కోసం, స్టైఫెండ్లు అంటారు, ఇంక్రిమెంట్లు అంటారు, అయ్యే చూసుకోవాలా? లేదా వీళ్ళకి ఫ్రీ బస్ ఇవ్వాలా? ఫ్రీ బస్సు ఎందుకండి ఇవ్వాల్సిన అవసరం? ఎంతవరకు ఇవ్వాలి? ఎటువంటి వాళ్ళకి ఇవ్వాలి? ఆ పెన్షన్లు ఎంతమందికి ఇస్తారండి? పెన్షన్లు ముగ్గురికి ఇవ్వాలి. ఒకటి విధవరాలకు ఇవ్వాలి, ఒకటి వృద్ధా పెన్షన్ ఇవ్వాలి, ఇంకోటి వికలాంగులు ఇవ్వాలి. వీళ్ళు ముగ్గురు తప్ప ఇంకెవరికి పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఏంటి అన్ని రకాల డిపార్ట్మెంట్స్ వాళ్ళకి ఫ్రీగా డబ్బులు ఇస్తే ఈ డబ్బులు ఇచ్చుకుని వెళ్ళిపోవడం ఏంటి? అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, నేను ఉండగానే పథకాలు చాలా ఇచ్చాను, ఈ గవర్నమెంట్ వచ్చి అసలు ఏ పథకాలు ఇవ్వట్లేదు, ఏ ఒక్క పథకం కూడా ప్రజలకు అందట్లేదు, బాగా ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు కదా. పథకాలు అంటే పథకాల విషయం వచ్చేసరికి రాష్ట్రానికి ప్రజలకి ఏది ఉపయోగపడింది? ఫ్రీగా వద్దు, ఫ్రీగా సోమరపోతే చేసే పథకాలు అసలు వద్దు, ఇవ్వకూడదు. ఫ్రీగా అండి, ఎవడు బతుకాడు బతకండి, సిన్సియర్ బతకండి అని చెప్పాలి.
అంతేగాని ఫ్రీగా నీకు ఇది ఇస్తా అది ఇస్తానంటే ఆడు పని చేయడం మానేసి ఇంట్లో తిని కూర్చుంటున్నాడు ఆడు. ఫ్రీగా పథకాలు అనేది అసలు ముందు స్టక్ చేసి ఆయన ఇచ్చిన పథకాల్లో రాష్ట్రం ఏది డెవలప్ అయింది, ఏ కంపెనీస్ వచ్చినాయి, ఎవరికి మన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి. అంటే P4 పథకం ఒకటి తీసుకొచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు, దానివల్ల ఉపయోగం ఉందంటారు అసలు? అవును, అదే సార్, ఆ పథకాలు ఆయన పూర్తిగా ఆయన ఛాన్స్ ఇవ్వనండి, ఆయన కంప్లీట్ చేయనండి. ఆయన ప్రతిదానికి ఇంత టైం అని ఉంటుంది పీరియడ్. ఇప్పుడు ఒక మనం కంప్లీట్ ఉద్యోగం చేసినప్పుడు ఒక 6 నెలలు పెట్టుకుంటారు. అరే బాబు నువ్వు 6 నెలలు సరిగ్గా సక్రమంగా పనిచేస్తే అప్పుడు నేను పర్మిట్ చేస్తామంటారు. అట్లాగే ఒక టైం ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, 2 ఏళ్ళు అయింది వచ్చి ఏం చేయలేదు, నేను వస్తే అన్ని చేసేవాడిని, అన్ని బట్టలు నొక్కేసాను, ఈ గవర్నమెంట్ ఏం బట్టలు నొక్కట్లేదు, 3 ఏళ్ళు కూడా అనవసరం, నేనే ఇప్పుడు భద్రాపు చేయండి, నేనే వచ్చి ఎక్కి పరిపాలిస్తాను, నేనే చేస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు కదా. మాట ఏముందండి, నాలుగే ఇటు తిరిగితే అటు మాట్లాడుతుంది. మాట అంటే సరిపోయిందా? ఇట్లాంటివన్నీ బాధలు, అయ్యో నేను చేయలేకపోయానే, నేను ఇంప్రూవ్మెంట్ చేయలేకపోయానే అనుకున్నటువంటి మాటలని అదేదో 5 ఏళ్ల క్రితమే అనుకుని ఉంటే అసలు నేను అలాగానే ఫస్ట్ ఇంప్రూవ్మెంట్ ఏం చేయాలి, నేను రాష్ట్రానికి రెవెన్యూ ఎలా తేవాలి, రాష్ట్రానికి కంపెనీలు ఎలా చేయాలి, ఇవన్నీ ఆయన ఆలోచించి ఆయన చేతుల మీదే కంపెనీలు పెట్టించి ఏంటి వాళ్ళకి ఎక్కువ, వాళ్ళ దగ్గర మనం ఎక్కువ తీసుకోకూడదు, వాళ్ళు మన దగ్గర రావాలి, వాళ్ళకి ఆఫర్లు ఇవ్వాలి, ఇదిగోండి మీకు ఇది ఇస్తాం మీకు ఇస్తాం వచ్చి చేయండి అని. అది చేసేసి ఉంటే ఇంప్రూవ్ చేస్తుంటే అసలు చంద్రబాబు నాయుడు దరిదాపులో కూడా వచ్చేవాడు కదా. అంటే ఇప్పుడు మరి ఆయనే చెబుతా ఉన్నాడు కదా, వచ్చిన అడ్డా నేను తరివేస్తాను, అవసరం లేదు, ఇక్కడ అంతంత ఇన్సెంటివ్స్ ఇవ్వద్దు, ఎందుకు ఇవ్వాలి అవసరం లేదు అని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి కోర్టులు కూడా చెబుతాను ఇన్సెంటివ్స్ ఇస్తే తప్పేంటి, గవర్నమెంట్ పాలసీలు తప్పు పట్టవచ్చు కానీ అది విధానపరమైన తప్పులు పట్టవచ్చు కానీ అసలు రాకూడదు తరివేస్తాను వైఖరి ఎందుకని కూడా కోర్టులు కూడా తిడతా ఉన్న పరిస్థితి కదా. నేను వింటున్నానండి, నేను మొన్న ఒకసారి ఇన్స్టాగ్రామ్ చాట్ చూసా, నేను మళ్ళీ పదలోకి వస్తే వాడు రిటైర్డ్ అయిపోతే ప్రపంచంలో వాడు ఎక్కడున్నా సరే వాడంతా చూస్తానన్నాడు. ఏమండి, ఒక్క పరిపాలించేవాడి యొక్క మాట్లాడాల్సిన విధానం అది కాదు, అర్థమైందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడుగా ఒక కంపెనీ పెట్టారు, ఆ కంపెనీకి ఈయన ఏం చేయాలి, నెక్స్ట్ ఒక ఆయన ఇచ్చేయడం కూడా ఇంకో 2 కంపెనీలు తేవాలి. ఈయన ఒక కంపెనీ తెచ్చేడితే ఆయన ఇంకో 2 కంపెనీలు తేవాలి. అప్పుడేమవుతుంది, ప్రజలు ఇంప్రూవ్మెంట్ వస్తుంది, రాష్ట్రం బాగుపడుతుంది, ఉద్యోగాలు పెరుగుతాయి. అది చేయాలి, అంతేగాని ఆడంతూ చూస్తా ఈడంతూ చూస్తా అలా మాట్లాడకూడదు. ఆ స్థాయిలో అసలు ఆయన ఆ స్థాయికి రావడమే గత జన్మ చేసుకున్న అదృష్టం. ఆ అదృష్టానికి ఆ స్థాయికి వచ్చినప్పుడు అలా మాట్లాడకుండా ఎలా చేస్తే బాగుంటుంది. వెనకట్లో ఒక్కొక్క రాజులు మొఘలాయు అలాంటి వైఖరి ఉన్న వాళ్ళు మళ్ళీ ఎన్నుకునే అవకాశం ప్రజలు ఇస్తారంటారు అసలు? ప్రజలకి అసలు చెప్పలేమండి. ఈ ప్రజలు ఎలాగంటే రాత్రి బిర్యానీ తింటారు, పగలు మర్చిపోయారు జనాలు. ప్రజలకి అసలు డిసిప్లిన్ ఎక్కడ ఉందండి? డిసిప్లిన్ ఒక్కడికి ఉందా? ఒక్కడికి డిసిప్లిన్ లేదు. డిసిప్లిన్ లేకుండా ప్రజలు ఇష్టం ఉన్నది చేస్తారు. ప్రజలు నిజంగా ఆలోచన పరులు అయితే అసలు 2 రాష్ట్రాలు కూడా డివైడ్ అయ్యేది కాదండి. ప్రజల్లో ఐక్యత లేకపోవడమే సగం దరిద్రం, రాష్ట్రం విడిపోవడం. లేకపోతే ఆ రాష్ట్రం విడిపోకుంటే అసలు ఈ ప్రాబ్లమ్సే ఉండేవి కాదు. ఆ రాష్ట్రం విడిపోవడం ప్రజల ఐక్యత లేకపోవడమే. ప్రజలు సరిగ్గా ఆలోచించుకునేవాడైతే రాష్ట్రమే బాగుంటుంది. అసలు మాకు వద్దండి ఫ్రీ పథకాలని అంటే ఎందుకు ఆ పనులు కట్టించుకోవడం మా డబ్బులు మాకు ఇస్తున్నాడు అనుకుంటున్నారు. కానీ ఒక మనిషి ఒకటి ఫ్రీ ఇస్తున్నాడంటే నీ నుండి ఏదో ఒకటి ఆశిస్తున్నాడు. ఆ విషయం నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు నువ్వు ఫ్రీగా అలా తీసుకోవు. అదేవిధంగా ఈ రోజు కూడా ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం చేత అసలు ఎవరికి ఆరోగ్యశ్రీ అందట్లేదు, ఆరోగ్యశ్రీని బస్టు పట్టించాడు, నేనుండగానే ఆరోగ్యశ్రీ బాగా ఇచ్చాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడు. ఈ గవర్నమెంట్ అంటే మేము ఎవరైనా ఆరోగ్యశ్రీ ఒక పక్కన నడుస్తూనే ఉంటుంది, దాంట్లో గత గవర్నమెంట్లో పెట్టిన అప్పులనే మేము తీరుస్తూ పోతా ఉన్నాం, గత టైం పట్టింది. దాంతోపాటుగా అవసరమైతే మేము సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోమని చెప్పి అడుగుతోంది. సీఎం రిలీఫ్ ఫండ్ లాంటిది ఉండటం మంచిదేనంటారా? అసలు ఎప్పుడైనా విన్నారా మీరు? ఎక్కడైనా మీరు లబ్ధి పొందారా అసలు? నేను సీఎం రిలీఫ్ ఫండ్ అంతకుముందు ఏం తెలియదండి. అంతకుముందు ఆయన పరిపాలన ఆరోగ్యశ్రీ పథకాలు విన్నాను. మరి ఎంతవరకు అందినవి, ఎంతమంది అందిన ఉండొచ్చు, అందులో ఉండొచ్చు, పూర్తిగా అయితే నాకు తెలియదు. ఉండవైతే ఉన్నాయి ఆరోగ్యశ్రీ పథకాలు జగన్మోహన్ రెడ్డిలో. కానీ ఆయన టైంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఉన్న విషయం అయితే నేను ఎక్కడ వినలేదు, ఎక్కడ పేపర్లో చదవలేదు, ఎవరి నోటంటే ఇవ్వలేదు. కానీ చంద్రబాబు నాయుడు పరిపాలన మాత్రం సీఎం రిలీఫ్ ఫండ్ నేను విన్నాను, పేపర్లో చదువుతున్నాను, వాళ్ళు ఫోటో వేసి చూస్తున్నాను. నా కళ్ళ ముందు కూడా మంచి ఏంటంటే నిజంగా నీకు వచ్చిందా అని అనేవాడు, అవుననేవాడు. తీరా చూస్తే ఆ సీఎం రిలీఫ్ ఫండ్ నాకే అందింది. ఎలా అందిందంటే నా 2 మోకాళ్ళు టోటల్ నీ రీప్లేస్మెంట్ చేశాడు. స్టార్ ఇన్సూరెన్స్ వాడు నన్ను మోసం చేశాడు. 2 సంవత్సరాల 24 రోజులు అయింది కట్టి. అప్పటికి అసలు 3 సంవత్సరాలు కలిపి కట్టేశాను స్టార్టింగ్లోనే స్టార్ ఇన్సూరెన్స్కి. నేను కట్టి 2 సంవత్సరాలు 3 నెలల తర్వాత నాకు ఆపరేషన్ పడింది. వాడు నన్ను ఎలా ఎగ్గొట్టాలా అని రకరకాలు చేసి నన్ను ఎగ్గొట్టేశాడు, ఇన్సూరెన్స్ ఇవ్వలేదు. అలాంటి టైంలో నన్ను ఈ తాడిగడప గ్రామంలో నివసిస్తున్నటువంటి మా ఎమ్మెల్యే బోడి ప్రసాద్ గారు, లల్లి అక్క అంటాం, ఆవిడ రత్నకుమారి గారు, తెలుగుదేశం కార్యవర్గం, అండ్ రామ్ కుమార్ గారు, వీళ్ళందరూ కలిసి అరే బలివుడరా నీకు అంత కష్టం వచ్చిందా, ఇది మనకు చెప్పడం కూడా చెప్పలేదు అని. యాక్చువల్లీ మేము ఎవరు చెప్పలా. తర్వాత చూసి అదేంటి ఇలా జరిగిందంటే అప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి సార్ నా పరిచయం జరిగింది, ఏదైనా సహాయం చేయించారని. కానీ
వెంటనే ఆయన కొంత టైం చూస్తున్నారులేండి, 1,42,000 రూపాయలు చెక్ ఇచ్చాడు. ఇచ్చేటప్పుడు ఆయన చేతి ఏంటి బాబు ఏమైందని, ఇలా అదేంటి నీ చిన్న వయసు ఆపరేషన్ ఏంటి, ఇలా యాక్సిడెంట్ అయిందండి, ఇలా డ్యామేజ్ అయిందండి, ఇలా అయ్యో అవునా ఇది కానీ వెంటనే 4,70,000 పెట్టుకుంటే 1,42,000 ఇచ్చాడు. అంటే 30% ఇచ్చాడు. అప్ప నెత్తి మీద పాలు పోసిన సంస్థ. ఇన్నాళ్ళు ఎవరో చూశాను, పేపర్లో చదివాను, తీరా పథకం నాకే అమలు అయిందేసరికి చాలా సంతోషం. అంటే ఇలాంటి పథకాలు ఉండటం మంచిది అంటారు, అంటే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కానీ ఇటు పక్క ఆరోగ్యశ్రీ కానీ ఉండటం మంచిదని అంటారా ప్రజలకు? మంచిది ఏంటండి, ప్రజలను ఆదుకుంటున్నాం. వాళ్ళు చేయొచ్చు, వాళ్ళు ఉన్న ఆ సీట్లో వాళ్ళు ఎందుకున్నారు, మమ్మల్ని సంతోషపెడతామే కదా, మమ్మల్ని జాగ్రత్త, అంతేగాని ఫ్రీ పథకాలు ఇచ్చి నాశనం చేయడం కాదు. మా కష్టం వచ్చినప్పుడు ఆదుకొని మమ్మల్ని సహాయం చేస్తారు, అంతకన్నా సంతోషం. ఈ లేకపోతే అసలు ప్రజలు ఏమైపోతాం, మా గోడి ఎవరు చెప్పుకోవాలి, ప్రభుత్వమే కదా చెప్పుకోవాల్సింది. ప్రభుత్వం మరి మీరు గత 5 ఏళ్ళు చూసుంటారు, ఈ 2 ఏళ్ళు చూసుంటారు, ఎవరు ప్రజలు అందుబాటులో ఉన్న ముఖ్యమంత్రి ఎవరు అంటారు? ప్రజలు అందుబాటులో చెప్పేది ఉండండి, తెలుగుదేశం గవర్నమెంట్లే. ఇప్పుడు అంతకుముందు జగన్మోహన్ గారి గవర్నమెంట్లో ఆయన పదవి ఎక్కడో ఆలస్యం, అసలు ఎంత రౌడీజం, ఎంత గోండాయిజం, ఇల్లు పాల్గొట్టడం, ఆఫీసు పాల్గొట్టడం, ఎన్ని చేశారు. అసలు వీళ్ళైనా పగలగొట్టినట్టు చేసి వీళ్ళంతా ఎలా ఉందంటే శాంతియుతంగా ఉన్నాడు. అవతోడు ఏం చేసినా సరే రివెంజ్ తీసుకుంటున్నారో అయితే నాకేం కనపడలేదు. కానీ అక్కడ పగలగొట్టినట్టు ఆయన నాశనం చేసినట్టు నాకు ఏదో కనపడలేదు. కానీ ప్రజలుగా మాత్రం అందుబాటులో ఉన్నాయి చాలా పథకాలు. ఆ వైఖరిగా పనిచేస్తున్న గవర్నమెంట్ వీళ్ళు ఇచ్చిన వాగ్దానాల పరంగా కానీ, వాళ్ళు చేస్తున్న అభివృద్ధి పరంగా కానీ, వాళ్ళు ఇచ్చిన ఏదైతే కమిట్మెంట్స్ కొన్ని ఇచ్చి ఉంటారు, అటు ఇండస్ట్రీ పరంగా ఇచ్చి ఉండొచ్చు, ప్రజల పక్షాన్ని ఇచ్చి ఉండొచ్చు, యువతకి ఇచ్చి ఉండొచ్చు, ఆ పద్ధతిగా వెళ్తుంది అసలు ఈ గవర్నమెంట్? వెళ్తుందండి, ఇస్తున్నారు, జరుగుతున్నాయి పలుకుడుతుంది. కొన్ని చిన్న మొత్తగా ఏమో అందుతున్నాయి ప్రజలకి. పెద్ద కంపెనీలు పెద్ద రెవెన్యూ చూసారా, అది కొంచెం టైం పడుతుంది. అది వెంటనే అయ్యేది కాదు, అది వెంటనే 2 ఏళ్ళలో 3 ఏళ్ళు అయ్యేది కాదు. ఎందుకంటే లాస్ట్ 5 ఏళ్లలో చేసిన నివాకానికి కంపెనీ వాళ్ళు రాట్లా. ఇప్పుడు వచ్చేవాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు, ఏంటి ఇప్పుడు 5 ఏళ్ళు ఈయన ఉన్నాడు, మన కంపెనీ పెట్టాము, తర్వాత పొరపాటు ఈయన లేకుండా ఆయన వచ్చాడు ఇంక మహానుభావుడు, ఆ మోహన్బాబు ఉన్నెత్తాడు కంపెనీ, ఎంత పర్సంటేజ్ ఎంత అడుగుతాడు, ఆ కింద మనుషులు రౌడీజం, గోండైజం, సెటిల్మెంట్ భయంతోనే సార్ రాట్లా. ఈయన కస్టమర్ రెండా ఆయన అడుగుతున్నాడు, ఏదో ట్రై చేస్తున్నాడు నాకు తెలిసి. ఆ వచ్చేవాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు ఈ విషయం మాత్రం. చాలా వ్యాపారస్తులు వస్తే ఇప్పుడు పెడతాం, మా తర్వాత పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నారు. ఆయన పర్ఫెక్ట్గా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఎప్పటికైనా మారుతాడంటారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇలాంటి వైఖరి మార్చుకుంటారంటారా? మొన్న కూడా ఆయన ఒక కంపెనీ ఏదైతే మన సెక్యూరిటీ పరంగా ఉన్న డిఫెన్స్ ఇండస్ట్రీని కూడా నేను తరివేస్తాను పరిస్థితి ఉంది. ఇంకా వైఖరి మరి ఎప్పుడు మారుతుంది, ఎప్పుడు జనాల్లో ఆయన ఉంటాడు, రేపు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడు, ఆయన కావాలని కోరుకుంటా ఉన్నాడు. ఆ దిశగా అసలు ప్రయాణం చేస్తా, ఆ దిశగా అసలు అవకాశం ఉందంటారా, ప్రజల్లో అవకాశం ఇస్తారంటారా? ఆయన మారుతారు లేదనే విషయం అయితే నేను చెప్పలేనండి. ఎందుకంటే మన పక్కన తిరిగే స్నేహితుడికి అలా కాదురా ఇలా ఉండరా అని చెప్తేనే కూడా మన స్నేహితుడే ఒక మాట అండి. ఒక మంత్రి మన మాట వింటాడా? ఎవరికి వాడికి జ్ఞానోదయం కలగాల్సిందే తప్ప ఏంటి ఎవరిని మార్చలేడు. మారతాడా అనుకోవడం అనేది మారడానికి కూడా నేను చెప్పలేను. ఏమో కొంత జ్ఞానోదయం అవుతుందేమో. ప్రతి మనిషికి ఏదో జన్మలో జ్ఞానోదయం అవ్వాల్సిందే. జ్ఞానం అయితే ఆ పాపాన్ని మూట కట్టుకోవడం, ఆ పాపాన్ని తగ్గ కర్మని అనుభవించాల్సింది. కర్మ అనేది కంపల్సరీ అనుభవించాల్సింది. ప్రజల్ని పెట్టిన బాధలు పెద్దలు ఏ మంత్రి అయితే బాగా చూశారో ఆ మంత్రి సుఖశాంతులు సంతోషంగా ఆయన చావు చనిపోతాడు. ఎవడైతే ప్రజల్ని జాస్తి అన్నాచాడో వాడి కర్మను వాడు అనుభవించాల్సిందే. అది ఆ చంద్రబాబు అయినా జగన్మోహన్ అయినా సరే ఎవరైనా కర్మను అనుభవించాల్సిందే. వీళ్ళు చేసి పరిపడి ప్రజల్ని బాగా చూసుకోవడం, రాష్ట్రానికి రెవెన్యూ తేవడం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఈ కొడతాను, తిడతాను, చంపేస్తాను, మీ అంతు చూస్తాను, నేను వస్తే అసలు ఆగను, ఆడి రిటైర్డ్ అయిపోయినా సరే వాడు ఏ దేశంలో ఉన్నా సరే ఆయన లాక్కొచ్చి అని చెప్తాను. ఏంటండి అసలు తప్పు అలా మాట్లాడకూడదు. ఆయన ఎందుకు అలా మాట్లాడారో అయితే నాకైతే తెలియదు. ఆ స్థాయికి రావడం గొప్ప అదృష్టం ఉండాలి. వచ్చిన మనిషి అలా మాట్లాడడం అనేది చాలా తప్పు.